సెల్ ఫోన్ కింద ఈలాగ మీకు అంటే ఏదో రెడ్డి సరిపోక చెప్పినట్లేనంటారు. అట్లా కాకుండా మీరే వేసుకుంటే మీకే తెలుస్తుంది మనం చెప్పిన మాటలేండి, అది నిజమేంది అబద్ధాలేండి అని. సరేనా? ఇప్పుడు మాటలు చెప్పి అన్నీ ఉంటారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. లేదా అమ్మ వచ్చినాక మీరు ఇది బాగా చదువుకొని లేదా చదివించుకొని ప్రశ్నలు జవాబులు అమ్మాయివి. అవును అంటే ఇక్కడ, లేదు అంటే ఇక్కడ. అవును అంటే ఇక్కడ టిక్కు, లేదంటే ఇక్కడ టిక్కు. సరేనా? 100 మార్కులకు ఎన్ని మార్కులు వేయండి అమ్మ. సరేనా? చదివించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందర ఎన్నో హామీలు వాగ్దానాలు ఇచ్చి ప్రజలందరి ఓట్లు పొంది మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగినారు. అయితే ఈరోజు 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆ హామీలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో వాటిలో ఒక 100 వరకు ఇక్కడ తెలియపరుచున్నాము. ఈ హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా గ్రామాలలో అడుగుతూ ఉన్నామన్నమాట. ఎంతవరకు ఈ హామీలు కానీ వాగ్దానాలు కానీ తాను పూర్తి చేయగలిగినాడు, లేదా ఎంతవరకు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఈరోజు పరిపాలనలో ఉందో ఎంతవరకు కనీసం మొదలు పెట్టారని చెప్పి. అయితే మేము అది క్షుణ్ణంగా చదివితే దాదాపు 100లో 0 వస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఒక్క హామీ కానీ ఒక్క వాగ్దానం కానీ పూర్తిగా ఇంతవరకు మరి అమలుపరచలేదు ఎక్కడ కూడా. అయితే ప్రజలందరినీ కూడా ఒకసారి అడుగుతూ ఉన్నామన్నమాట. ఇది వాళ్ళకి ఏమన్నా అందాయా, మనకు తెలియకుండానే ఏమన్నా అందాయా అనేది. ముఖ్యంగా సారాంశం ఏమంటే ఎప్పుడే కానీ ప్రజలు ఎంతోమంది అమాయకులు ఉంటారు. మనం రాజకీయ పార్టీలు కానీ రాజకీయవేత్తలు కానీ మనము ప్రజలకు ఏదన్నా హామీ కానీ వాగ్దానం కానీ చేసినప్పుడు ఓట్లకు ముందర ఓట్లు అడిగేటప్పుడు అది నెరవేర్చగలిగినవి చేయాలి. కానీ నెరవేర్చకుండా ఉట్టుట్టి మాటలు చెప్తే అది ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇది ఒక తప్పుటి పద్ధతి ఇది. ఎందుకంటే అమాయక ప్రజలందరూ కూడా మోసపోతూ ఉన్నారు. మరి అమాయక ప్రజలకు లేనిపోని ఆశలు కలిగించి మరి ఆ ఆశల మీద మనం వాళ్ళతో ఆ సమయంలో ఓట్లు వేయించుకోవడము చాలా తప్పని భావిస్తున్నాము. ఏదైనా కానీ మనం చేయగలిగినది చెప్పాలి, చెప్పినది ఖచ్చితంగా చేయాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుంటూ ఉన్నారంటే ఎందుకంటే చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగినవి మాత్రమే ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆయన చేశాడు. ఆ రోజు ఉచిత విద్యుత్ ఇస్తా రైతులకు అన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు బట్టలు ఆరేసుకుంటారని చెప్పిన మాట అందరికి కూడా మరి ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పెట్టేటప్పుడు మరి పేదవాళ్ళందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ పొందాలి అని చెప్పి ఉచిత ట్రీట్మెంట్ అన్నప్పుడు ఇది వీలవుతుందా అని చెప్పి అందరూ ఎకిలించి నవ్విన మాట కూడా ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాము. అయినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం కూడా పేదవాళ్ళందరికీ కూడా మరి ఆయన ఆరోగ్యపరంగా మరి ఉచిత మరి సేవ అందించారు. మరి అదేవిధంగా విద్య విషయానికి వస్తే పేదవాళ్ళందరికీ కూడా మరి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇతర అన్ని పెద్ద పెద్ద చదువులు కూడా ప్రభుత్వ వ్యయంతో ప్రభుత్వ ఖర్చుతో మరి ఆ రోజు చదివించడం జరిగింది. ఈరోజు ఎంతోమందికి మరి ఈరోజు అది కూడా అందడం లేదని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి విద్య కానీ వైద్య కానీ మరి అదేవిధంగా రైతులు కానీ పరిశ్రమ కానీ ప్రతి ఒక్క సెక్టర్ కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఖచ్చితంగా చేయగలిగినదే చెప్పారు. చెప్పిన తర్వాత ఖచ్చితంగా అమలుపరిచారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఎంత ఉందని చెప్పి ఒక్కసారి ప్రజలు మరి గమనించాలని చెప్పి కూడా మరి ఈ ఎక్సర్సైజ్